సో హలో గైస్, నా అభిరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ నిజంగా ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ చాలా క్రాక్ ఉండే అనమాట. ఎస్పెషల్లీ మన రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం అయితే కొంచెం భయంకరమైన స్మాక్ డౌన్ ఉండే. ఎందుకంటే 2 వారాల నుంచి రోమన్ రైన్స్ న్యూ బ్లడ్ లైన్కి ఇచ్చి పడేసినారు. బట్ ఈరోజు మొత్తము రివర్స్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఈరోజు న్యూ బ్లడ్ లైనే రోమన్ రైన్స్ వాళ్ళు చాలా భయంకరంగా కొట్టేసినారనమాట. ఎస్పెషల్లీ మన జేకబ్ ఫార్డ్ వచ్చేసినారు. జేకబ్ ఫార్డ్ చాలా భయంకరంగా అటాక్ చేసినారనమాట రోమన్ రైన్స్ పైన. అండ్ కామెంటస్ టేబుల్ పైన పవర్ బాంబ్ ఇచ్చేసినారు. కామెంటస్ టేబుల్ పైన లేపెత్తేసిన నిజంగా చాలా షాకింగ్ ఉండే అనమాట. సో మనం టైం వేస్ట్ చేయకుండా ఇక మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి రింగ్లో మన మిస్ మనీ ఇన్ ద బ్యాంక్ అంటే మన టిఫినీ అండ్ మనకి మన ప్రీటీ డెడ్లీ కనిపించినారనమాట. ఎందుకంటే మనకి నాయా జాస్ అంటే రీసెంట్లీ సమ్మర్స్లాండ్లో మన నాయా జాస్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్ గెలిచింది కదా. సో అదే సెలబ్రేషన్ టైప్ మనకి చూడడానికి అనమాట. మా టిఫినీ మొత్తం అరేంజ్మెంట్ చేసింది. అండ్ మన టిఫినీ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసింది మన నాయా జాస్కి, మన క్వీన్ నాయా జాస్కి. సో అప్పటికే ఎంట్రీ అయిపోయింది నాయా జాస్. అండ్ నాయా జాస్ రింగ్లో రాగానే మన టిఫినీ అంటే ఉమెన్స్ ఛాంపియన్షిప్ ఇచ్చాయనమాట. అండ్ దాని తర్వాత అంటే అక్కడ మొత్తం అక్కడ పింక్ ఉండే అనమాట. సో అందుకే మన నాయా జాస్ ఏమని చెప్పి అంటే, హే టిఫినీ అంటే నువ్వు అంతా బాగానే అరేంజ్ చేస్తున్నావు, బట్ ఇక్కడ ఏంది అంటే మొత్తం పింక్ అంటే పింక్ కలర్ ఎక్కువ ఉంది అని మన నాయా జాస్ ఈ టైప్లో క్వశ్చన్ చేసింది. సో అప్పుడే మన టిఫినీ అంటే నీకు నచ్చలేదా నాయా జాస్ అని అడిగినప్పుడు మన నాయా జాస్ ఏమి చెప్పంటే, చూడు అంటే నిజం చెప్పాలని తెలుసు కదా, అంటే నేను అంటే ఇచ్చి పడేసే టైప్ ఉమెన్ అనమాట. అండ్ నేను చెప్పినట్టు చేసిన నేను బేలీకి చాలా భయంకరంగా కొట్టి ఓడిపిస్తా అని చెప్పినాను. అండ్ నేను సమ్మర్స్లాండ్లో బేలీకి ఓడిపించేసినాను. అండ్ నేను మాట పైన నిలబడి ఉమెన్, ఎందుకంటే నేను మాట ఇచ్చినా కదా నేను బేలీకి ఓడిపించి ఉమెన్స్ ఛాంపియన్షిప్ గెలుస్తానని. సో నేను చెప్పినట్టు నేను చేశాను అనమాట. నేను బేలీకి ఓడిపించేసినాను. అండ్ నేను ఓన్లీ మీ క్వీనే కాదనమాట, ఇప్పుడు నేను న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ అని మా నాయా జాస్ చెప్పాను అనమాట. అండ్ కొంచెం మర్యాద ఇవ్వాలని చెప్పింది. సో అప్పుడే అక్కడ మన ప్రిటీ డెడ్లీ అంటే వాళ్ళ మొక్కల పైన కూర్చున్నారు. అండ్ మా టిఫిన్కి అది చేయమని చెప్పింది అక్కడ మన నాయా జాస్. కానీ అంతలోనే టిఫిన్ ఏమని చెప్పానంటే, నేను నీకు సమ్మానం ఇస్తాను, నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, బట్ ఫస్ట్ ఏంటంటే మన ప్రిటీ డెడ్లీ నీకోసం ఒక మంచి పాట పాడుతాను చెప్పాను. సో అప్పుడే అక్కడ మన ప్రిటీ డెడ్లీ అక్కడ పాట పాడినారు. కానీ బాస్ అంతలోనే మన మిషన్ అంటే కేండో స్టిక్ తీసుకొచ్చి మరి కుమ్మేసింది బాస్. అంటే మన ప్రిటీ డెడ్లీ పైన పెట్టేసి అనమాట, టిఫిన్ పైన అండ్ మన నాయా జాస్ పైన పెట్టేసి అనమాట మన మిషన్. అండ్ వచ్చిన బ్రాల్ ఉండే అనుకోండి, కేండో స్టిక్తో మొత్తం పార్టీని మొత్తం సర్వనాశనం చేసింది మన మిషన్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది, బట్ మొత్తంగా సెగ్మెంట్ కాలేదు. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ మన లాకర్ రూమ్లో అంటే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డెస్ లాకర్ రూమ్ నుంచి మన మిషన్ బయటకు వచ్చింది. అండ్ ఒక అనౌన్స్మెంట్ చేసి అనమాట. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన నెక్స్ట్ అపోనెంట్ అంటే మన నాయా జాస్కి నెక్స్ట్ ఛాలెంజర్ నెక్స్ట్ అపోనెంట్ ఇంకెవరు కాదు మన మిషన్ అంటే. అండ్ ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయిందని చాలా క్లియర్లీ అక్కడ మన మిషన్ చెప్పింది. అండ్ అంతలోనే మన నాయా జాస్ అటాక్ చేశాను అనమాట మన మిషన్ పైన. అండ్ అప్పుడే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ ఆ రూమ్లోకి బయటకు వచ్చినారనమాట. అంటే లాకర్ రూమ్కి వెళ్ళి బయటకు వచ్చి అటు ఓపెన్ చేసినట్టు నువ్వు లాకర్ రూమ్లో వెళ్ళని చెప్పినారు. అండ్ ఈ బ్రాల్కి అప్పుడే ఆపేసినారనమాట. అంటే మన మిషన్ కేండో స్టిక్తో అటాక్ చేసినప్పుడు అయితే రాలేదు, బట్ మన బ్యాక్ స్టేజ్ మన నాయా జాస్ అటాక్ చేసినప్పుడు అప్పుడు మన నిక్ ఆల్డెస్ చాలా కోపం చూపిస్తున్నారనమాట. సో నిజంగా చాలా విచిత్రంగా అనిపించింది, ఎందుకంటే మన మిషన్ చేసినప్పుడు ఏం అనలే కదా. సో అందుకనే అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఆండ్రాడే వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా పెద్ద మ్యాచ్ ఉండే అనమాట. అండ్ మన ఆండ్రాడే రెస్లింగ్ చేస్తున్నారంటే నిజంగా ఆ మ్యాచ్ చాలా జబర్దస్త్గా ఉంటుంది. అంటే చూడండి, ఇప్పుడు ఒకప్పుడు ఆండ్రాడే రెస్లింగ్లో అంత ఏం లేకుండే, బట్ ఇప్పుడు రిటర్న్ చేసినప్పుడు నుంచి అంటే మరొకసారి మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఆండ్రాడే రిటర్న్ చేసినప్పుడు నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చాయన్నమాట. ఆండ్రాడే చాలా జబర్దస్త్ ఫైట్ చేసిన చాలా మంచి రెస్లింగ్ మనకి ఇలా మ్యాచెస్లో చూడడానికి దొరుకుతుంది. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో రోల్ అప్ ద్వారా విన్నర్ అయిపోయినారు మన కార్మెలో హేస్. అండ్ కార్మెలో హేస్ ఈ మ్యాచ్లో విన్నర్ కాగానే ఎక్కిరిచినారు అన్నమాట ఆండ్రాడే. అంటే చెప్పినా కదా నేనే గెలుస్తాను, చూసినా ఇప్పుడు చూడు నేనే గెలిచినానని మన కార్మెలో హేస్ ఎక్కిరిస్తుంటారు అన్నమాట మన ఆండ్రాడేకి. అందుకని మన ఆండ్రాడే అటాక్ చేసిన అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళ మధ్యలో బ్రాల్ జరిగాయి అనమాట. ఆండ్రాడే అటాక్ చేసినారు కార్మెలో హేస్ పైన, కార్మెలో హేస్ అటాక్ చేసినారు. అండ్ అప్పుడు అక్కడ రెఫరీస్ అంటే చాలా మంది రెఫరీస్ అఫీషియల్స్ వచ్చేసినారు అనమాట. ఇలా బ్రాల్ క్యాపనికి చాలా మంచి బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్ లో మనకి సోలో సికోవా అండ్ టామా టొంగా కనిపించినారు. టామా టొంగా ఆ హులా ఫాలా ఇచ్చినారు మన సోలో సికోవాకి అండ్ టామా టొంగా చెప్పినారు చూడంటే ఈ రోజు రోమన్ రేన్స్ రింగ్ లో రాగానే రోమన్ రేన్స్ కుమ్మేస్తాం అంటే ఇచ్చి పడేస్తాం అని ఒక టైప్ లో టామా టొంగా చెప్పినారు. సో అప్పుడే సోలో సికోవా ఏమో చెప్పినారంటే నువ్వు అంతా బాగానే చెప్తున్నావు, అంత బాగానే ఉంది, బట్ నేను ఇక్కడ ట్రైబల్ షీఫ్ ని అండ్ నిజం చెప్పాలంటే ఒకవేళ రోమన్ రేన్స్ నా దగ్గరికి వెళ్ళి ఈ హూలా ఫాలా తీసుకుంటే మాత్రము ఇక రోమన్ రేన్స్ ట్రైబల్ షీఫ్ అయిపోతాడు అండ్ అప్పుడు నువ్వు రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేయాలి అండ్ ఓన్లీ నువ్వని కాదు నేనైనా సరే అంటే సోలో సికోవావి రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేస్తారంట. కానీ ఈ హూలా ఫాలా నా దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే రోమన్ రేన్స్ నా దగ్గరికి వెళ్ళి హూలా ఫాలా తీసుకుంటేనే కదా ఇదంతా జరుగుతుంది. అండ్ అంటే ఒక టైంలో మన సోలో సికో అక్కడ ఏం చెప్పాలనుకున్నారంటే నా దగ్గరికి వెళ్ళి ఈ హూలా ఫాలా తీసుకోవడం అంత ఈజీ కాదు అన్నట్టు మన సోలో సికో చెప్పేసినారు. అండ్ బాస్ అప్పుడే అంటే సెగ్మెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓటీసీ అని చాంట్ చేస్తుంటారు, వి వాంట్ రోమన్ అని చాంట్ చేస్తున్నారు బాస్. అంటే ఆల్రెడీ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినారు బట్ అయినా ఫ్యాన్స్ వి వాంట్ రోమన్ అంటున్నారు, అంటే వాళ్ళకి రోమన్ కావాలంటే అక్కడ స్మాక్ డౌన్ లో రోమన్స్ రావాలన్నట్టు చాంట్ చేస్తూ ఉంటారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి నయోమి వర్సెస్ బెలెర్ డెవెన్ ఫోర్ట్ మధ్యలో మనకి ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే అనమాట, ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా ఈ మ్యాచ్లో ఎంజాయ్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది మన బెలెర్, ఎస్ అంటే మన నయోమి ఈ మ్యాచ్లో ఓడిపోయింది అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది మన బెలెర్ డెవెన్ ఫోర్ట్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ఆస్టన్ థ్యూరీ అండ్ గ్రేసన్ వాలర్ ఒక సెగ్మెంట్ జరుగుతుంటాయి అనమాట. అంటే మన గ్రేసన్ వాలర్ కెవిన్ ఓవెన్స్ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంటారు, అంటే లూజర్ అవని చెప్తుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కెవిన్ ఓవెన్స్ది. అండ్ కెవిన్ ఓవెన్స్ వచ్చి ఏమో చెప్పినంటే కరెక్టే, అంటే మీరు కరెక్టే మాట్లాడుతున్నారు, ఎందుకంటే చూడండి నేను లాస్ట్ వీక్ చెప్పినానంటే నేను టైటిల్ మ్యాచ్ కోసం అంటే నా దగ్గర అధికారం లేదనే మాట, ఎందుకంటే రీసెంట్లీ చాలాసార్లు ఓడిపోయినా కదా, నేను ఒక లూజర్నే కదా అండ్ నాతో గెలవడం చాలా ఈజీ కదా నీకు. సో ఒకసారి చూసుకుందాం అంటే ఇప్పుడు వచ్చి ఫైట్ చేసి గెలువు అయిపోతుంది, నాతో ఫైట్ చేసి గెలవడం ఈజీ కదా, సో నాడు ఇప్పుడే ఫైట్ చేద్దామని మన కెవిన్ ఓవెన్స్ చెప్పేసినారనే మాట. అండ్ బాస్ దాని తర్వాత అంటే ఆల్రెడీ ఇలా మధ్యలో మ్యాచ్ ముందే కన్ఫర్మ్ ఉండే అండ్ బాస్ దాని తర్వాత మనకి ఇలా మధ్యలో చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అంటే మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ గ్రేసన్ వాలర్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్, ఇది చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్లో. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన కెవిన్ ఓవెన్స్. అండ్ బాస్ అంటే కెవిన్ ఓవెన్స్ ఈ మ్యాచ్లో విన్నర్ కాగానే అంటే గ్రేసన్ వాలర్ పైన అటాక్ చేసినారనే మాట. అంటే మన కెవిన్ ఓవెన్స్ రింగ్ బయట తీసుకెళ్ళి కామెంట్ స్టైల్ పైన అంటే కామెంట్ టేబుల్ కాదు అక్కడ రింగ్ ఏప్రిన్ పైన లేపి పవర్ బాంబ్ ఇచ్చేస్తాం అనుకున్నారు మన కెవిన్ ఓవెన్స్. కానీ అంతలోనే అంటే మన ఆస్టన్ థ్యూరీ ఆపేసిన స్టీల్ చైర్ తీసుకొని కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కొడి రోడ్స్ వచ్చి రింగ్లో కాపాడినారన్నమాట. కొడి రోడ్స్ వచ్చి అంటే స్టీల్ చైర్తో అటాక్ చేసిన ఇలా పైన ఇద్దరు అంటే స్టీల్ చైర్ షాట్ ఇచ్చేసినారన్నమాట వీళ్ళకి. అండ్ బాస్ దాని తర్వాత రింగ్లో ఓన్లీ మన కోడి అండ్ కెవిన్ ఓవెన్స్ ఉండే. అండ్ మన కెవిన్ ఓవెన్స్ అంటే మన కొడి రోడ్స్ ఆ టైటిల్ తీసుకొని వచ్చినప్పుడు అంటే టైటిల్ రింగ్లో పడిపోయి ఉంటాయి కదా కాపాడికి వచ్చినప్పుడు, సో ఆ టైటిల్ ఎత్తుకొని వచ్చినప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఆ టైటిల్ తీసుకున్నారనమాట. ఒక లుక్ ఇచ్చినారు ఆ టైటిల్ సైడ్ అండ్ దాని తర్వాత ఆ టైటిల్ ఇచ్చేసినారు మన కొడి రోడ్స్కి. అంచా క్లియర్లీ మనకి కెవిన్ ఓవెన్స్ కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి అనమాట ఈరోజు ఈ సెగ్మెంట్ అంటే ఈ మ్యాచ్లో. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మళ్ళీ ఒకసారి బ్యాక్ స్టేజ్ ఒక రూమ్లో అంటే మన సోలో సికోవా అండ్ టామా టొంగాది ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో మన టామా టొంగా హూలా ఫాలని అంటే మన సోలో సికోవా మెడల్ వేసినారనమాట. అండ్ దాని తర్వాత అంటే ఎక్నాలెడ్జ్ అని చెప్పినారు మన టామా టొంగా. సో అప్పుడే సోలో సికోవా ఏమని చెప్పినారంటే అంటే ఐ లవ్ యూ అని చెప్పినారు. అంటే సేమ్ మన రోమన్ రైన్స్ యాక్టింగ్ చేస్తాడనమాట, అంటే బ్యాక్ స్టేజ్ మన రోమన్ రైన్స్ ఏ టైప్లో చేస్తుండే సేమ్ ఆ టైప్లో చేస్తుండనమాట మొత్తము. సోలో సికోవా అంటే ఐ లవ్ యూ అని చెప్పిండు మన టామా టొంగాకి. అండ్ ఈ రోజు రోమన్ రేన్స్ నన్ను ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే అని మన సోలో సికోవా చెప్పినారు బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్లో. మళ్ళొకసారి ఫ్యాన్స్ ఓటీసీ అని చాంట్ చేస్తుంటారు అనమాట సెగ్మెంట్ వచ్చినప్పుడు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ LA నైట్ది
ఎలి నైట్ వచ్చి మన శాంటోస్ ఎస్కోబార్ గురించి మాట్లాడినారు. ఎందుకంటే ఎలి నైట్ వచ్చే ముందు మనకు ఒక వీడియో చూపించినారు అండ్ ఆ వీడియోలో శాంటోస్ ఎస్కోబార్ కొంచెం ఎక్కించినారు అనమాట మన ఎలి నైట్కి. సో అది అక్కడ మెన్షన్ చేసినారు. అంటే శాంటోస్ ఎస్కోబార్ ఇప్పుడు నాలాగా కానీ ట్రై చేస్తూ ఉంటాడు అనమాట అని మా ఎలి నైట్ చెప్పినారు. అండ్ బాస్ అంత ఇంట్రెస్టింగ్ లేకుండే సెగ్మెంట్, బట్ ఈ సెగ్మెంట్లో ఒకటి ఇంట్రెస్టింగ్ ఉండే. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ వీక్ కోసం వీళ్ళ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. అంటే నెక్స్ట్ వీక్ కోసం అంటే మన ఎలి నైట్ ఛాలెంజ్ చేసిన అనమాట. అంటే మ్యాచ్ ఇస్తామని చెప్పేసినారు. అండ్ నెక్స్ట్ వీక్ మనకి స్మాక్ డౌన్ లో ఎలి నైట్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ మనకి DIY వర్సెస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అనే మాట. అంటే మొత్తం ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కాదు, ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా పెద్ద మ్యాచ్ ఉండే. ఫ్యాన్స్ అందరు దిస్ ఈజ్ అవసరం అని చాంట్ చేసిన అనమాట. ఈ మ్యాచ్ ఆ లెవెల్ ఉండే మ్యాచ్. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు, ద స్ట్రీట్ ప్రాఫిట్స్. ఎస్, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఇప్పుడు ఈ మ్యాచ్లో గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన జేకబ్ ఫాటు అండ్ టామా టొంగాకి నెక్స్ట్ అపోనెంట్స్ ఇంకెవరు కాదు, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అనేమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్ కోసం ఈ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. ఎస్, అంటే మన జేకబ్ ఫాటు అండ్ టామా టొంగా వర్సెస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో మనకి నెక్స్ట్ వీకే స్మాక్ డౌన్లో చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన టామా టొంగా అండ్ సోలో సికోవాది. అండ్ బాస్ ఇలా ఎంట్రీ కాగానే రింగ్లో రాగానే ఫస్ట్ మన సోలో సికోవా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినారు. సో అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎవరు ఎక్నాలెడ్జ్ చేయలేదు సోలో సికోవాకి. అండ్ ఫ్యాన్స్ అందరు ఓటీసీ అని చాంట్ చేసినారు. సో అప్పుడే సోలో సికోవా ఏమని చెప్పినారంటే ఏంది ఇప్పుడు మీరు నన్ను ఎక్నాలెడ్జ్ చేయరా, సరే నాకైనా ఒక మనిషి ఎక్నాలెడ్జ్ చేయాలన్నమాట. అండ్ ఆ మనిషి ఇంకెవరు కాదు రోమన్ రేన్స్. అండ్ రోమన్ రేన్స్ నువ్వు పెద్ద ట్రైబల్ షీఫ్ అనుకుంటున్నావు కదా, అండ్ నువ్వు అంటే ఓటీసీ అని అంటే నువ్వు అట్లా ఆ టైప్లో అనుకుంటున్నావు కదా, సరే ఒక పని చేద్దాం రోమన్ రేన్స్. అంటే ఇప్పుడు నువ్వు రింగ్లో వచ్చి చూపి, అంటే నీకు ఈ హులాఫాలా కావాలంటే నా దగ్గరికి తీసుకో, ఎక్కడున్నా సరే రింగ్లో వచ్చి అని చెప్పినాక తిట్టినారు అనమాట మన సోలో సికోవా రోమన్ రేన్స్కి. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది ట్రైబల్ షీఫ్, ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్. రోమన్ రేన్స్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ రోమన్ రేన్స్ రింగ్లో రాగానే ఫస్ట్ ఫేస్ టు ఫేస్ నిలబడ్డారు అనమాట రింగ్లో. అండ్ అప్పుడే మన ఆ హులాఫాలా తీసుకొని అంటే మన సోలో సికోవా టామా టొంగాకి ఇచ్చినారు. అండ్ టామా టొంగాకి సైడ్లో వెళ్ళిపోయి చెప్పినారనమాట. అండ్ మనకి ఫస్ట్ ఇలా మధ్యలో చిన్న బ్రాల్ జరిగింది, అంటే రోమన్ రేన్స్ అండ్ సోలో సికోవా అంటే వీళ్ళు పంచెస్ కొట్టుకున్నారనమాట. వచ్చిన బ్రాల్ అంటే అటాక్ చేసినారు రోమన్ రేన్స్, కొంచెం బాగానే అటాక్ చేసినారు సోలో సికోవా పైన. అండ్ బాస్ అంతలోనే మన టామా టొంగావి అంటే ఈ బ్రాల్లో ఇన్వాల్వ్ అయిపోయినారనమాట. టామా టొంగావి అటాక్ చేసినారు రోమన్ రేన్స్ పైన. సో అప్పుడే రోమన్ రేన్స్ టామా టొంగా పైన అటాక్ చేసినారు, సోలో సికోవా పైన అటాక్ చేసినారు. రింగ్ బయట కామెంటర్స్ టేబుల్ పైన లేపేద్దాం అనుకున్నారు మన రోమన్ రేన్స్. టామా టొంగాకి లేపుదాం అనుకున్నారు కానీ అంతలోనే మన సోలో సికోవా అటాక్ చేసినారు. అండ్ సోలో సికోవా రింగ్లో తీసుకొచ్చినారు రోమన్ రేన్స్కి. అండ్ సోలో సికోవా సమ్వన్ స్పైక్ ఇద్దాం అనుకున్నారు రోమన్ రేన్స్కి, కానీ అంతలోనే రోమన్ రేన్సే ఒక జబర్దస్త్ సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చి పడేసినారు మన సోలో సికోవాకి. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత రోమన్ రేన్స్ ఒక సాలిడ్ స్పియర్ బిచ్చేసినారు బాస్. ఎస్, రోమన్ రేన్స్ స్పియర్ బిచ్చి పడేసినారు సోలో సికోవాకి. అండ్ అంత బాగానే ఉండే అక్కడ, అంటే మన రోమన్ రేన్స్ ఆ హూలాఫాలా తీసుకున్నారు అండ్ ఆ హూలాఫాలా కంటే విడలేసుకున్నారన్నమాట. ఒక సెకండ్ కోసం అంత బాగానే ఉండే, కానీ అంతలోనే బాస్ మన అవుట్ ఆఫ్ నోవేర్ అంటే మన జేకబ్ ఫాటు వచ్చినారు. జేకబ్ ఫాటు వచ్చి అటాక్ చేసినారు రోమన్ రేన్స్ పైన. అండ్ జేకబ్ ఫాటు రాగానే మొత్తం సినిమానే మొత్తం ఉల్టా అయిపోయింది అనమాట. జేకబ్ ఫాటు చాలా భయంకరంగా ఇచ్చి పడేసిండు రోమన్ రేన్స్కి. వీడొచ్చి మీ స్క్రీన్ పైన నిజంగా చాలా షాకింగ్ ఉండే అనమాట. అంటే జేకబ్ ఫాటు అటాక్ చేసిన రింగ్ బయట, అంటే ఇక వీళ్ళు ముగ్గురు అటాక్ చేసిన అనమాట. కామెంటర్ స్టేబుల్ పైన లేపెత్తేసినారు బస్, పవర్ బాంబ్ ఇచ్చేసినారు కామెంటర్ స్టేబుల్ పైన రోమన్ రేన్స్కి. సో నిజంగా అది చాలా షాకింగ్ ఉండే అనమాట. అండ్ దాని తర్వాత రింగ్లో తీసుకొచ్చి అంటే రోమన్ రేన్స్ అక్కడ రింగ్ మధ్యలో పడేసి వీళ్ళు అంటే వీద వన్ సైన్ చూపిస్తున్నారు అనమాట. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే, ఫ్యాన్స్ అందరు చాలా అంటే చాలా షాక్ అయిపోయినా. అంటే ఒకసారి జేకబ్ ఫాటు వచ్చేసినారు, జేకబ్ ఫాటు అంటే వీళ్ళందరూ కలిసి అటాక్ చేసినారు. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే. అండ్ బాస్
మెయిన్ ఏంటంటే ఈరోజు మన రోమన్ రేన్స్ అంకల్ చనిపోయినారనేమాట. అంటే రీసెంట్లీ ఏమైంది మీకు అందరికి తెలుసు అనమాట. రోమన్ రేన్స్ ఫాదర్ రీసెంట్లీ, అంటే ఎక్కువ టైం ఏం కాలేదు, రోమన్ రేన్స్ ఫాదర్ రీసెంట్లీ చనిపోయినారు. అండ్ ఈరోజు ఏమో రోమన్ రేన్స్ అంకల్ చనిపోయినారనమాట. బట్ అయినా వీళ్ళు ఈరోజు వచ్చినారండి, స్పెషల్లీ రోమన్ రేన్స్ ఈరోజు అయినా వచ్చి అంటే ఫ్యాన్స్ అందరికీ మాట ఇచ్చినారు కదా. అంటే ఇప్పుడు ఈ స్మాక్ డౌన్ రోమన్ రేన్స్ వస్తున్నారు అంటే ఫ్యాన్స్ అందరికీ ఒక కమిట్మెంట్ ఇచ్చినారు కదా. అంటే రోమన్ రేన్స్ ఈరోజు వస్తారని, బ్లడ్ లైన్లో ఒక సెగ్మెంట్ మనకి చూడడానికి దొరుకుతాయని. సో చూడండి, ఇప్పుడు కావాలంటే రోమన్ రేన్స్ వెళ్ళిపోవచ్చు, అంటే వాళ్ళ అంకుల్ చనిపోయింది అంటే మామూలు మాట కాదనే మాట. సో కావాలంటే రోమన్ రేన్స్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. బట్ అయినా లేదు, అంటే మన కోసం ఫ్యాన్స్ అందరి కోసం వీళ్ళు రింగ్లో వచ్చి అంటే ఇంత మంచి సెగ్మెంట్, ఇంత మంచి బ్రాల్ మనకి చూడడానికి ఓకే అనేమాట. నిజంగా ఈరోజు మన బ్లడ్ లైన్ కోసం, రోమన్ రేన్స్ కోసం చాలా టఫ్ డే అనేమాట. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళ ఫాదర్ చనిపోయినారు, రోమన్ రేన్స్ ఫాదర్, అండ్ ఇప్పుడేమో అలా అంకల్ చనిపోయినారు అనే మాట. సో నిజంగా చాలా షాకింగ్ ఇది. సో ఇప్పుడు దీనిపైన మీరు కామెంట్స్లో కంపల్సరీ మీరు రియాక్షన్ ఇవ్వాల్సిందే. అండ్ బాస్ అంతేకాదు, ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do, guys. Bye.